ప్రతి క్షణం ఎలా జీవించాలంటే లైఫ్లో మనిషి జీవిత అమోఘం అండ్ అమూల్యం అన్నమాట. అది అదృష్టమైనది, దుర్లభమైనది కూడా. ఎన్నో పురాణాలు ఉన్నాయి, చెబుతున్నాయి కూడా. జీవించిన కాలం ఎంత అనే దానికన్నా ఎలా జీవించాలనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాలు, రోజువారి కాలచక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ ఆయువు తగ్గి మృత్యువు దగ్గరికి మనం చేరుకుంటున్నాము. అదే అనే ఆలోచన మనిషికి రాదు. ఎందుకంటే ఇవెంతో ఆశ్చర్యకరమైనవి. భారతంలో ధర్మరాజు యక్షిణితో చెప్తారు, కాలం ప్రవాహ వేగంతో ప్రయాణిస్తుంది. వేగాన్ని ఆపలేము, అది దాన్ని చెయ్యలేము. కాలాన్ని, దాని విలువను గ్రహించి సద్వినియోగం చేసుకోవచ్చు. గడిచిన కాలాన్ని తలుచుకొని బాధపడుతూ రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనిషి ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ బతుకుతున్నాడే కానీ వర్తమానంలో కాదు అంటారు. ఇలా బతకడం కన్నా నిన్నటి రోజు తిరిగి రాదు కదా. నేడు ఎంతో ఆనందంగా, సత్యం దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. విజయాలు సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి. సార్థకత చేకూరాలి. కలలు కనండి, వాటిని నిజం చేసుకునే సామర్థ్యం మనలో ఉండాలి. అది నీడే ఉంటుంది, అది నీడే చేయాలి. ఈరోజే మొదలు పెట్టాలి. అందుకోసం బలమైన పునాదిని వెంటనే నిర్మించాలి. ఎందుకంటే ఇల్లు నిర్మించాలంటే ముందు పునాది అవసరం. అలాగే దానికి అంతకన్నా ముఖ్యం స్తంభాలు. స్తంభం లేనిది ఇల్లు కూడా నిలవదు అని భవిష్యత్తులో ఎంతైనా ఆ తపనాన్ని గుర్తు చేస్తుంది అంటారు అబ్దుల్ కలాం గారు కూడా. చేతులు కాలాక ఆకును పట్టుకున్నట్టు ఏం లాభం లేదు. దేనికైనా ఎప్పుడైనా ఒకటి అర్థం మునిగి ఉంటుంది. ప్రతి క్షణం ఎలా జీవించాలో తెలుసుకోండి. ఈరోజు అనేది చాలా ఇంపార్టెంట్, ఈ క్షణం అనేది ఇంకా ఇంపార్టెంట్. జీవితం విలువ తెలిస్తే ఆ ఒక్క క్షణమైన వృధా కాదు. మనం అనుకుంటాం బర్త్డే చేసుకుంటూ ఉంటాం, కానీ బర్త్డే చేసుకోవడం వల్ల కూడా మన ఆయువు అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారు, ఎప్పుడు ఎవరు కలుస్తారు అనేది కాలమే నిర్ణయించాలి. కాలచక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మన లైఫ్ ఎంతో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.